ఇక ఖమ్మం కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. రైతాంగ సమస్యలు పరిష్కరించాలని ఏఐకేఎంఎస్ ఇచ్చిన ఆందోళన పిలుపుతో అన్నదాతలంతా కదం తొక్కారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతు సంఘాల నేతలు కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. బారికేడ్లు దాటుకుని కలెక్టరేట్లోకి దూసుకెళ్లారు. కాగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. రైతు సంఘాల నేతలు ప్రతిఘటించడంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. మోంతా తుఫాన్ బాధితులను ఆదుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఖమ్మం జిల్లా కమిటీ నాయకులు నినాదించారు. తడిసిన పత్తి, మొక్కజొన్న, వరి ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఖమ్మం జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో సిసిఐ, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. నెల రోజులుగా రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబా ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాంబా, చెప్పండి, ఖమ్మం కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రైతాంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి సాంబా? ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం దగ్గర రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అఖిల భారత రైతు సంఘం సిపిఎంఎల్ డెమోక్రసీ అనుబంధమైనటువంటి రైతు సంఘం ఇచ్చినటువంటి పిలుపు ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, అధికారులటువంటి ఆ నిర్లక్ష్యాన్ని ప్రతిఘటించేందుకు వచ్చినటువంటి రైతులు రైతాంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు. గత నెల రోజులుగా ఖమ్మం జిల్లాలో నెలకొన్నటువంటి రైతాంగ సమస్యలు, ముఖ్యంగా మోంతా తుఫాన్ దాటికి వేలాది ఎకరాల వరి పంట, పత్తి, ఇతర పంటలని నేల ఒరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో నష్టం జరిగినప్పటికీ కూడా ప్రభుత్వం కనీసము నష్ట నివారణకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, పరిహారం చెల్లింపు చేయాల్సినటువంటి అంశంలో కావచ్చు, ఎలాంటి ఎన్యుమరేషన్ కావచ్చు, ఇంతవరకు ఫీల్డ్ విజిట్ కూడా చేయలేదనేటువంటిది ప్రధానంగా రైతులను చేస్తున్నటువంటి ఆరోపణ. దాంతో పాటే ఆరుగాలం కష్టించి అనేక వ్యయప్రయాసాలు కోర్చి పండించినటువంటి మొక్కజొన్న తడిసిపోయినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. దాంతో పాటు ప్రతికూల వాతావరణంలో పండించినటువంటి పత్తికి ఒక పక్క ధర లేదు, మరొక పక్క కొనుగోలు చేసే దిక్కు లేకపోవడంతో రైతాంగం మొత్తం కూడా దిగాలు పడినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానమైనటువంటి 3 పంటలు కూడా నష్టపోయినటువంటి రైతులు ఇకనైనా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందో లేదన్నటువంటి ఒక మీమాంసలు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అఖిల భారత రైతు కూలీ సంఘం, ఏదైతే ఎంఎల్ పార్టీకి సంబంధించినటువంటి రైతు కూలీ సంఘం ఉందో, గత వారం రోజులుగా వ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తూ వస్తుంది. దాంట్లో భాగంగానే మండల కేంద్రంలో సిసిఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినట్టయితే కనుక ఆ మండలానికి సంబంధించినటువంటి పత్తి రైతులకు గిట్టుబాటు ధర దక్కుతుంది. వ్యయ ప్రయాసాలకు వచ్చి దూరంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉండదని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వ అధికారులు ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దాంతో పాటు వరి పూర్తిగా నేల కొరిగిపోయింది. మోంతా తుఫాన్ దాటికి వేలాది ఎకరాల పంట నష్టం జరిగింది. కానీ ఇప్పటి వరకు పంట నష్టానికి సంబంధించినటువంటి పరిశీలన కావచ్చు, అంచనా కావచ్చు, క్షేత్రస్థాయి విజిట్ కావచ్చు చేయకపోవడంతో పాటు ఎంత పరిహారం ఇస్తారనే దాని విషయంలో ఒక క్లారిటీ లేకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు లోనైనటువంటి పరిస్థితి ఉన్నది. మొక్కజొన్న కూడా పూర్తి స్థాయిలో తడిసిపోయింది. ఎక్కడిక్కడ ఆరబోసినటువంటి పత్తి, మొక్కజొన్న వీటిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంతకీ ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు స్పందించకపోవడంతో నిరసనకు వచ్చినటువంటి రైతులు, రైతు సంఘ నాయకులు ఒక్కసారి కలెక్టరేట్ లోకి చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు అడ్డుకున్నప్పటికీ బ్యారికేడ్లను దాటుకుంటూ లోపలికి వెళ్ళినటువంటి రైతు సంఘం నేతలు పెద్ద పెట్టిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులు ఇంత పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతుంటే కనీసం ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నించినటువంటి నాయకులు ప్రధాన గేట్ నుంచి కలెక్టరేట్ కోర్టుకు దాకా వెళ్లారు. అక్కడ పోలీసులు పెద్ద ఎత్తున మోహన్ చూడటం, వారందరినీ కూడా అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కలెక్టరేట్ లకు చొచ్చుకోలేందుకు వెళ్లేందుకు రైతు సంఘ నాయకులు చేసేటువంటి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకొని భగ్నం చేశారు. నిక్కర్, రైట్, థ్యాంక్ యూ సాంబా.